రామోజీరావు విశ్వసనీయత, గొప్పతనం అందరికీ తెలుసని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి క్షణం ప్రజాహితం తప్ప ప్రజా వ్యతిరేక శక్తులకు ఏనాడూ రామోజీ తలవంచలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తుమ్మల హాజరయ్యారు. దేశంలో ప్రత్యేకించి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు భాష కోసం రామోజీరావు ఎనలేని కృషి చేశారని సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విలువలతో కూడిన వ్యవస్థలు, సంస్థలు నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కిందని ప్రశంసించారు. పాట పాడుతున్నా వస్తావా, పల్లె తల్లి జానపదము వింటూ నిదురాబోయినావా, రామోజీరావు నువ్వు రావాలయ్యా, మా కోసము మళ్ళీ బతకాలయ్యా, పాడుతా తీయగా పాట పాడుతున్నా వస్తావా, పల్లె తల్లి జానపదము వింటూ నిదురాబోయినావా, ప్రకృతి ఒడిలో ఊయలూగి కొత్త జగతి కొరకు కలలుగానే, చిరునవ్వుతోనే పలకరింపు చిన్న పెద్దలతోనే నేనేస్తాము, అవినీతి అంతముకు నడుముగట్టి జర్నలిస్టుల శిల్పులుగా మలిచేను, అలుపు ఎరుగనిదే నీ పయనమో, అలుపు ఎరుగనిదే నీ పయనమో, ఎవరెస్టు శిఖరమే నీ విజయము, పాడుతా తీయగా పాట పాడుతున్నా వస్తావా. ఆయన లక్షణాలు కానీ, ఆయన విశేషాలు కానీ, ఆయన త్యాగం కానీ, ఆయన నిబద్ధత కానీ, ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, ఆయన యొక్క విశ్వసనీయతను గురించి తెలుగు ప్రజలకి మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి అటువంటి రామోజీరావు గారు ఈ సిఆర్ ఫౌండేషన్, నాకు కూడా 43 సంవత్సరాలుగా ఆయనతోటి ప్రతి సంవత్సరం మాట్లాడే అవకాశం వచ్చేది. ఇటువంటి మహానాయకుల యొక్క స్ఫూర్తితోటే రామోజీరావు గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, వామపక్ష భావాలతోటే ఆయా సంస్థల్లో, ఆయా వ్యవస్థల్లో పనిచేశారని చెప్పి నేను అనుకుంటాను. తెలుగు భాషలో ఉన్నటువంటి సంస్కృత పదాలకు అర్థాల డిక్షనరీ లాగా విలువలతో కూడిన పత్రిక ప్రారంభం చేసిన నా బాధ ఏమిటంటే అవి తర్వాత కాలంలో డైల్యూట్ అయ్యింది. రామోజీరావు గారు మన రాష్ట్రంలో తెలుగు వార్తా ప్రపంచాన్ని, తెలుగు భాషకు రెండింటికి చేసినటువంటి సర్వీస్ను మనం గుర్తు చేసుకోవడానికి ఈరోజు వారికి నా హృదయపూర్వకమైనటువంటి నివాళిని తెలియజేస్తున్నాను. వల్లూరుపల్లి నాగేశ్వరరావు గారిని అధ్యక్షుడిగా పెట్టి దీన్ని ప్లాన్ చేసి ఓల్డ్ ఏజ్ ఏమో ఎట్లా ఉండాలని చెప్పేసి ఒక ప్లాన్ గీసి ఇచ్చాం. రామోజీరావు గారు వచ్చారు ఆ మీటింగ్కి. చంద్రరాజేశ్వర గారు అంటే గొప్ప వ్యక్తికి ఏదో 10 లక్షల రూపాయలు మొబైల్ చేయాలని అంటున్నారు, ఇది అవమానం. ఇది 10 కోట్ల కన్నా పెట్టండి అని చెప్పని చెప్తే మా వాళ్ళకి కాదు 1 కోటి రూపాయలకి పెట్టారు. తర్వాత దీన్ని కన్స్ట్రక్షన్ అప్పుడు చూశాడు, వేసుకున్న ప్లాన్ని మార్పిచ్చేసాడు. మార్పిచ్చి ఆయన కూడా డబ్బులు ఇచ్చాడు. ఇచ్చి ఇది ఈ విధంగా చేసుకోండి, రాబోయే రోజు మీకు ల్యాండ్ దొరుకుతుందని చెప్పి అన్నాడు. అక్షరానికి నడక నేర్పి వార్తలకు పరుగులు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు. కనపడేది ఒక వ్యక్తి, లోపల ఆయన భావాలు మరొక రకం. చాలామందికి రామోజీరావు గారిలో ఒక పెట్టుబడిదారుడిని చూస్తారు, ఒక కార్పొరేట్ లాగా చూస్తారు. కానీ ఆయన ఆచరణ, ఆలోచన విధానం సామాజిక ఉద్యమకారుడిగా, ఒక అక్షర విప్లవకారుడిగా, అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. రామోజీరావు గారు ఒక పారిశ్రామికవేత్త కాదు, ఉపాధి కల్పించటమే ఉదాత్త లక్షణం అయితే ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్లో నివాళులు అర్పించాం. ఉపాధి కల్పించడం ఒకటి మాత్రమే కాదు రామోజీరావు గారిలో విశిష్ట లక్షణం. ఆయన జీవితం ఒక అర్థశాస్త్రం, ఒక అర్థవంతమైనటువంటి శాస్త్రం. ఏ బిజినెస్ స్కూల్లోనూ నేర్పనటువంటి జీవిత పాఠం ఆయన జీవిత సారాంశం. ఆయన ఒక గొప్ప హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక హ్యూమనిస్టు. ఆయన ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక సోషలిస్టు, తెలుగు భాషలో అనేక పదాలను కనిపెట్టినటువంటి సైంటిస్టు, సేవాభావంలో గొప్ప ఫిలాంథ్రపిస్టు. అన్ని నిజాలు కలబోతాయి రామోజీరావు గారు.